రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్పల్లి ఘటనలో అరెస్ట్ అయి దాదాపుగా 15 రోజులు రిమాండ్లో ఉండి 2 బెయిల్, ఒక బెయిల్ వచ్చినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితుల నుండి మరో బెయిల్ కోసం వెయిట్ చేసి బెయిల్ వచ్చిన తర్వాత విడుదలయ్యారు. 14 రోజుల రిమాండ్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, మాజీ ఎంపీ కూడా ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ కంటే ముందు ఉద్యమాలలో జైలు జీవితం అంటే మీకు కొత్త కాదనేది బయట చర్చ. ప్రస్తుతం అలాంటి సిచ్యువేషన్ రావడానికి కారణాలు ఏంటి? అసలు కేతన్పల్లి ఘటన ఎట్లా చూస్తారు? అంటే మొన్న ఫిబ్రవరి 11వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 14 వార్డులు మేము గెలిచినాం. కేవలం 7 వార్డులు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రి వివేక్ నేతృత్వంలో ఎట్లన్నా చేసి కేతన్పల్లి మున్సిపాలిటీ చేజిక్కించుకోవాలని వాళ్ళు కుట్ర చేసిర్రు. 16వ తేదీ నాడు ఎలక్షన్ ఉంటే ఆ రోజు మమ్మల్ని ఇన్ టైంకు మా కౌన్సిలర్లను పోనీయకుండా అడ్డుకొని ఎలక్షన్ను 17వ తేదీకి వాయిదా ఇచ్చారు. 17వ తేదీ నాడు కూడా మా కౌన్సిలర్లు ఇన్ టైంకి లోపలికి పోయినప్పటికీ కూడా మంత్రి వివేక్ గారు వాళ్ళ కొడుకు ఎంపీ లోపలికి పోయి మా కౌన్సిలర్లకు బ్లాంక్ చెక్కులు ఇచ్చి కోట్లాది రూపాయల ఆఫర్లు ఇచ్చినా కూడా మా వాళ్ళు 14 మంది గట్టిగా ఒక్కతాటి మీద నిలబడితే అక్కడ తాగొచ్చిన కొందరు 2-3 కౌన్సిలర్లతోని మా మహిళా కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేయించి దాడి చేయించి ఆ రోజు ఎన్నికల్ని వాయిదా వేయించారు. కోవలక్ష్మి గారు మా ఎన్నికల పరిశీలకురాలుగా వస్తే వారిని నన్ను 2 కిలోమీటర్ల దూరంలో ఆపిన పోలీసులు వివేక్ గారి కాన్వాయ్ని వందలాది మంది కాంగ్రెస్ వాళ్ళని మాత్రం మున్సిపల్ ఆఫీస్ వైపు పోనిచ్చారు. ఇదేందని మేము ప్రశ్నిస్తే మా మీద లాఠీచార్జ్ చేసిర్రు. కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్ళు రువ్విర్రు. గొడవ చేసింది వాళ్ళు, బట్ కేసులు మా మీద పెట్టి ఎట్లనే చేసి బాల్క సుమన్ను జైల్లో పెట్టాలి, తద్వారా ఈ 14 మంది నుంచి కొంతమందిని తీసుకొని కేతన్పల్లి మున్సిపాలిటీ గెలవాలనేటటువంటి ఒక కుట్రతోని వివేక్ గారు 16 రోజులు, ఇవాళకి 16 రోజుల పాటు నన్ను జైల్లోకి పంపేయడం జరిగింది. నేను ఒకటే మాట రాష్ట్ర ప్రజల్ని TV9 ద్వారా ఆలోచించమని కోరుతా ఉన్నా. మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 64 సీట్లు కాంగ్రెస్కి వస్తే మా కేసీఆర్ గారు ప్రజా తీర్పును మన్నించి ప్రగతి భవన్ వదిలిపెట్టి బయలుదేరి ఎర్రవెల్లికి వెళ్ళిపోయారు. మరి ఇక్కడ కేతన్పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 14 వార్డులు మాకు వచ్చినాయి, కాంగ్రెస్కి 7 వార్డులు వచ్చినాయి. మరి ఇక్కడ ప్రజా తీర్పును మంత్రి వివేక్ ఎందుకు గౌరవించాడు? జిల్లా కలెక్టర్ కానీ, స్పెషల్ ఆఫీసర్ ఉన్న MRO కానీ, జిల్లా DCP కానీ, SIలు, CIలు, ACPలు మొత్తం వాళ్ళు పోలీసులు అధికారుల లెక్క పనిచేస్తలే, ప్రభుత్వ ఉద్యోగుల లెక్క చేస్తలే. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా మారిపోయి మొత్తం కేతన్పల్లిలో అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించి మా మీద అన్యాయంగా కేసులు పెట్టి అక్రమంగా మమ్మల్ని జైల్లో పెట్టిర్రు. నేను ఇవాళ ఒకటే కోరుతా ఉన్న మంత్రి వివేక్ను, ముఖ్యమంత్రి రేవంత్ను, 16 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టిర్రు. మీ కక్ష తీరింది, మీ కడుపు మంట జల్లారిందని అనుకుంటున్నా. ఇప్పటికైనా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించమని కోరుతా ఉన్నా. మొన్ననే నాకు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చింది. చెన్నూరు కేసులో కూడా పెట్టి కేసు, అది దాంట్లో కూడా బెయిల్ రావాలి. బలవంతంగా దాంట్లో బెయిల్ రాకుండా PT వారెంట్ వేసి నన్ను నిన్న ఇవాళ జైల్లో ఉంచే ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే నిన్న హోలీ, ఇవాళ నా చిన్న కొడుకు పుట్టినరోజు. ఈ 2 రోజులు కూడా నేను జైల్లో ఉండి నా కుటుంబ సభ్యులతో ఉండద్దు అంటే ఒక సాడిస్టిక్ ప్లెజర్, ఒక పైశాచిక ఆనందంతో కక్షపూరితంగా వాళ్ళు వ్యవహరించారు. రాష్ట్రమంతా కూడా ఇదే చేస్తూ ఉన్నారు. ఈ దుర్మార్గాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. నేను ఇప్పటికైనా TV9 ద్వారా మంత్రి వివేక్ని కానీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా కోరేది ఏంటంటే, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కోరేది ఏంటంటే, ఇప్పటికైనా ఫేర్గా, ట్రాన్స్పరెంట్గా ఎన్నిక జరగాలి. వాస్తవానికి 14 మంది మేమున్నాం, చైర్మన్, వైస్ చైర్మన్ మేము అయ్యేటట్టుగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నిక జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా. ఇటు ప్రభుత్వం కానీ మంత్రి చెప్తున్నది ఒకటే, అసలు ఆ దాడికి పాల్పడింది వాళ్ళు, దాడిలో బాధితుని నేను, నన్ను ఇబ్బంది పెట్టడము, నన్ను ఒక సెంటర్గా చూడడము, నిందితులు నా మీద దాడి చేసిన తర్వాత జైలు పాలు కాకపోతే ఏమవుతారంటూ బయట చెప్పుకుంటూ వచ్చారు ఇన్ని రోజుల తతంగంలో. ఎట్లా చూడొచ్చు? ఈ రాజకీయ కక్షగా చూడొచ్చా? దీన్ని ఎలా? డెఫినెట్గా ఇది ఒక రాజకీయ కక్ష, వికృతమైనటువంటి రాజకీయ క్రీడకు వివేక్ తెరలేపిండు. 10 సంవత్సరాలు మేము గవర్నమెంట్లో ఉన్నాం. నేను ఎంపీగా ఉన్నా, ప్రభుత్వ విప్పుగా 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నా. ఎన్నడూ కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టి వివేక్ లాంటి వాళ్ళని జైలుకు పంపేయాలి. ఆయన బీజేపీలో ఉన్నాడు, కాంగ్రెస్లో ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ మేము ఎంత దూరం పోయినామంటే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళతోనే అది రాజకీయపరమైన వైరుధ్యంగానే చూసినాం తప్ప వాళ్ళను రాజకీయ ప్రత్యర్థులుగా చూసినాం తప్ప శత్రువులుగా చూడలే. ఇదే వివేక్ గారు 2014లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన మీద ఓడిపోతే తర్వాత ఆయన పార్టీలోకి తెచ్చి ప్రభుత్వ సలహాదారు చేసినాం. ఇదే చెన్నూరు నుంచి 2018లో ఎమ్మెల్యేగా నా మీద కాంగ్రెస్ పార్టీ నుంచి వెంకటేష్ నేత గారు పోటీ చేసి ఓడిపోతే ఆయన 2019లో పార్టీలోకి తెచ్చుకుని ఆయన పెద్దపల్లి ఎంపీ చేసినాం. వాళ్ళని రాజకీయ ప్రత్యర్థులు చూసినాం తప్ప శత్రువులు ఎన్నడూ చూడలే. కానీ వివేక్ గారు ఆ 10 సంవత్సరాలు మేము ఏం చేయలే. ఈ 2 ఏళ్ళు కూడా వాళ్ళు గెలిచిరు. ఈ 2 ఏళ్లలో కూడా మేము ఏం చేయలే. 2 ఏళ్లలో కూడా ఎన్నడూ ఏం చేయలే. కానీ ఇప్పుడు వారు మాత్రం కేవలం కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో దొక్కే విధంగా వారు అరాచకాలకు, అక్రమాలకు, దుర్మార్గాలకు ఒడిగట్టిన క్రమంలో వాటిని ప్రతిఘటించినాం మేము.
అన్యాయాల్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని ఓర్చుకోక ఎలాగైనా చెప్పి కేతన్పల్లి మున్సిపాలిటీని చేజిక్కించుకోవాలనే కుట్రతోని మా మీద బలవంతంగా అక్రమంగా కేసులు పెట్టిరు. నేను అడుగుతా ఉన్నా, రాళ్ల దాడి చేసిరు అంటున్నారు. బాల్కసుమన్ రాయితోని కొట్టినట్టు ఒక విజువల్ ఉందా? వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చిన విజువల్స్ ఉన్నాయి. మీరు పదుల సంఖ్యలో కార్లలో వచ్చినటువంటి విజువల్స్ ఉన్నాయి. మేము అక్కడ కొవ్వలక్ష్మక్క మేము అందరం కలిసి 25 మంది కార్యకర్తలం కూడా లేము. మీరు దాడి చేసింది మీరు, పోలీసులతో లాఠీచార్జ్ చేయించింది మీరు, మీకు సంఖ్యాబలం లేకున్నా కేతన్పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని కుట్ర చేసింది మీరు, ఉల్టా చోర్ కొత్తవాళ్ళకు డాంటే అన్నట్టుగా కుట్ర చేసింది మీరు, అక్రమ కేసులు పెట్టి 16 రోజులు నన్ను జైల్లో నిర్బంధించింది మీరు. మళ్ళీ ఇయ్యాల మీరు చిలక పలుకులు వెళితే నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. నేను ఒకటే విషయం కోరుతా ఉన్నా, కోల్బెల్ట్ ఏరియాలో ఎన్నడూ పగలు ప్రతీకారాలు లేవు. మా 10 ఏళ్ల పరిపాలనలో మేము సింగరేణి కార్మికులకు ఏం చేయాలో అది చేసినాం, అదేవిధంగా రైతాంగానికి ఏం చేయాలో అది చేసినాం. ఆ ప్రాంత అభివృద్ధి కోసం వేల కోట్ల నిధులు తెచ్చి కష్టపడి పనిచేసినాం తప్ప మీలాగా రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి జైళ్ళలో పెట్టియలే మేము. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీకు దమ్ముంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ 6 గ్యారెంటీలు అమలు చేయరి, మీ 420 హామీలు అమలు చేయరి. మీకు ఇంకా చిత్తశుద్ధి ఉంటే మీరు చెప్పిన 45,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారు, చెన్నూరులో పెద్ద ఫ్యాక్టరీ పెడతా అన్నారు. మీరు చెప్పినటువంటి మాటల మీద శ్రద్ధ పెట్టారు తప్ప రాజకీయ ప్రత్యర్థుల మీద కేసులు పెట్టి ఈ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలకు కోల్బెల్ట్ ఏరియాను మీరు ఒక యుద్ధ భూమిగా మార్చేటటువంటి ఒక రావణ కాష్టంలాగా రామకృష్ణపూర్ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఇటువంటి బంద్ చేయమని నేను వివేక్ను కోరుతా ఉన్నా. కేతన్పల్లి ప్రస్తుత పరిస్థితి ఏంటి? మీకు బలం ఉందని చెప్తున్నారు, బలం ఉంది, సిపిఐ మీతో కలిసే ఉంది, ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఇంకా చేజార్చుకునే పరిస్థితుల్లో మీరు లేనట్టుగా కనబడుతున్నారు. హస్తగతం చేసుకునేందుకు అధికార పార్టీ ఇలాంటి కుట్రలు చేస్తుందని మీరు అంటున్నారు. ఎట్లా చూడవచ్చు కేతన్పల్లి ఇన్సిడెంట్, ఎట్లా ముంగట తీసుకోవద్దు? అంటే ఇప్పుడు 14 మంది కౌన్సిలర్లు మేము ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా మా 14 మంది కౌన్సిలర్లు, మా చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరుగుద్ది. ఎలక్షన్ జరగాలని మేము కోరుతున్నాం. ఇప్పటికైనా ఈ పిచ్చి ఆలోచనలు మానుకోవాలి. నేను సింపుల్ ఒకటే చెప్తున్నా బ్రదర్, టీవీ9 ద్వారా. చెన్నూరు నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, చెన్నూరు మున్సిపాలిటీ, కేతన్పల్లి మున్సిపాలిటీ. చెన్నూరులో 18 వార్డులకు 11 వార్డులు కాంగ్రెస్ గెలిచింది, 4 వార్డులు మేము గెలిచినాం. నేను అక్కడ ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను స్టేట్మెంట్ ఇచ్చిన. కేతన్పల్లి మున్సిపాలిటీలో కూడా 22 వార్డులకు కానీ 14 వార్డులు మేము గెలిచినాం. 7 వార్డులు మీరు గెలిచిర్రు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడి ప్రజా తీర్పును మీరు గౌరవించాలి కదా. ఒకటే నియోజకవర్గము, అక్కడి ప్రజా తీర్పును చెన్నూరు మున్సిపాలిటీది నేను గౌరవించినప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజా తీర్పును మీరు గౌరవించాలి కదా. ఇప్పటికైనా పిచ్చి పనులు బంద్ చేయండి. ఇప్పటికైనా ప్రజాస్వామ్యయుతంగా అక్కడ గెలిచిన వాళ్లకు అవకాశం దక్కాలి. ఎందుకంటే కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు మాకు తీర్పు ఇచ్చిర్రు. మా తీర్పును, ప్రజా తీర్పును మీరు తుంగల దొక్కకుండా, అపహాస్యం చేయకుండా ఇప్పటికైనా మీరు చేసిన తప్పులు సరిదిద్దుకోండి. లేదు ఇక మేము ఇట్లనే తప్పులు చేస్తాం, మేము ఇట్లనే బరిదేగిస్తాం, మా చేతుల అధికారం ఉంది, పోలీసు రాజ్యం ఉంది, ఏది పడుతుందో అది చేస్తామంటే అంతిమంగా ప్రజలు చూస్తూ ఊరుకోరు. అది చైతన్యవంతమైనటువంటి గడ్డ. ప్రజలు తిరగబడే రోజు వస్తే అది మీకే కష్టమవుతుంది తప్ప మంచిది కాదు. ఇటువంటి రాజకీయాలు ఆ ప్రాంతానికి మంచివి కావు. ఎలక్షన్లలో గెలుపులు ఓటములు సహజం. గెలిచినప్పుడు హుందాగా ఉండాలి, ఓడిపోయినప్పుడు కూడా సంస్కారవంతంగా దాన్ని స్వీకరించే దమ్ము ఉండాలి. నేను చెన్నూరులో ఓడిపోయినా, నేను సంస్కారవంతంగా ఉన్న, నేను ఓటమిని స్వీకరించిన. 2 సంవత్సరాలు నేను చెన్నూరులో పెద్దగా తిరగలే. వారికి ప్రజలు అవకాశం ఇచ్చినా 4 పనులు చేయనని చెప్పి ఆగిన. పంచాయతీ ఎన్నికలలో మొన్న తిరిగినాం మా అభ్యర్థుల గెలుపు కోసం, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో తిరిగినాం, పనిచేస్తూ ఉన్నాం, పార్టీపరమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం తప్ప 2 ఏళ్లలో వివేక్ గారు నియోజకవర్గం మొత్తం తిరిగిర్రు. ఎన్నడన్నా ఒక చిన్న గొడవ అయిందా? ఎన్నడన్నా చిన్న సంఘటన జరిగిందా? 2 ఏళ్లలో కాలే. గతంలో 10 ఏళ్ళు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు కాలే. ఇప్పుడే కేతన్పల్లి మున్సిపాలిటీ విషయంలో ఎందుకు ఇట్లయితుందంటే మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యము, దుర్మార్గము, మీరు పోలీసులను వాడి, మీ కాంగ్రెస్ కార్యకర్తల్ని వాడి రాళ్ళు వేపించడము, లాఠీచార్జీలు చేపించడం, మా మీద అక్రమంగా కేసులు పెట్టడము, ఈ రకంగా చేస్తే డెఫినెట్గా ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. అది మంచిది కాదు. ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు బంద్ చేసుకొని ప్రజాస్వామ్యయుతంగా అక్కడ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలని మంత్రి వివేక్ను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నా. 16 రోజులు నన్ను జైల్లో పెట్టిర్రు, మీ కడుపు పంట చల్లారింది, మీ కక్ష తీరిందని అనుకుంటున్నా. తీరకపోతే సరే ఓకే, కానీ ఏదైనా ఉంటే నన్ను చూసుకోరు, కానీ కేతన్పల్లి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించమని కోరుతున్నా. సుమన్ మీద అంత కడుపు అంటే ఎందుకు, అంత కక్ష సాధింపు ఎందుకంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళకు కేతన్పల్లి మున్సిపాలిటీ ఓటమిని జీర్ణించుకుంటలేరు. ఇప్పుడు 2 మున్సిపాలిటీలు ఒకటి గెలిచినాము, ఒకటి ఓడిపోయినాము, ఒకటి వచ్చింది కదా అని సంతృప్తి పడేటటువంటి స్థాయిలో వాళ్ళు లేరు. అధికారం ఉంది, నేను మంత్రిని, నాకు 1000 కోట్లు ఉన్నాయి, నాకు V6 ఛానల్ ఉంది, నాకు వెలుగు పేపర్ ఉంది, రోతరాతలు రాస్తా, ఏ పడతావి స్టోరీలు వేస్తా, పోలీసులు ఉన్నారు, నేను బెదిరిస్తా, దౌర్జన్యం చేస్తా, ఎట్లనే చేసి ఆ మున్సిపాలిటీ గెలుచుకుంటాను. ఒక్క మున్సిపాలిటీ కోసం గింతగా దిగజారాల్సినటువంటి అవసరం లేదు, నా మీద గింత కక్ష పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజకీయాల్లో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, హుందాగుండాలి, గెలుపులు ఓటములు సహజం. డెఫినెట్గా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి, ఆమోదించాలి. ఇక్కడ కూడా కేతన్పల్లిలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజానీకం చెన్నూరు నియోజకవర్గంలో కానీ, మంచిర్యాల జిల్లాలో కానీ
ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఏ పార్టీ అయినా ఎవరి పనులు వాళ్ళు చేసుకునేటటువంటి ఆ అవకాశాన్ని కల్పించే బాధ్యత, ఓపిక, సంయమనం, సహనం ఉండాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దల మీదనే ఉంటుంది. ప్రతిపక్షంగా మేము ప్రజా సమస్యల మీద గట్టిగా మాట్లాడతాం, నిలదీస్తాం, కొట్లాడతాం. కానీ ఓపిక, సంయమనం, బాధ్యత ప్రధానంగా ప్రభుత్వం మీదనే ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇది రాష్ట్రమంతా చూసింది. 22 వార్డుల్లో 14 బీఆర్ఎస్ సిపిఐ గెలిచినాక 7 కాంగ్రెస్ గెలిచి ఎట్లా వీళ్ళు చైర్మన్ అవుతారని చెప్పి రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ చీతు అని మూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా మీ పద్ధతి మార్చుకోకుంటే డెఫినెట్గా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ముఖ్యంగా కోల్బెల్ట్ ఏరియాలో పుట్టగతులు ఉండవని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఉద్యమ నాయకునిగా, విద్యార్థి నాయకునిగా జైళ్ళల్లో అనేక సందర్భాల్లో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత మళ్ళీ 12 ఏళ్ల తర్వాత జైలుకి వెళ్ళారు. అక్కడ పరిస్థితులు ఏంది, ఎట్లా ఉండే, ఈ 16 రోజులు ఎట్లా గడిపారు? అంటే జైల్లో వాస్తవానికి నా చుట్టూ ఖైదీల కంటే దోమలు ఎక్కువ ఉండే. చాలా దోమలు, చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియాలో పెట్టిర్రు. మొదటి 2-3 రోజులు గొంతు నొప్పి వచ్చింది, చాలా ఇబ్బందులు వచ్చినాయి. పైనుండి అధికారుల ఆదేశాల మేరకు అక్కడ ఉండేటటువంటి అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా ఇటు తిరగద్దు, అటు తిరగద్దు, ఇటు పోవద్దు, అటు పోవద్దు అని చెప్పి చాలా కండిషన్స్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టిర్రు. కాకపోతే ఇక మాకు ఇవన్నీ ఉద్యమాలు, జైళ్ళు, పోరాటాలు, కేసులు ఇవేం కొత్త కాదు. అన్నిటినీ పంటు బిగువన భరించినాం. మా ప్రజల కోసం, మా కార్యకర్తలు, నాయకుల కోసం డెఫినెట్గా కష్టపడతాం, పనిచేస్తాం. జైలు జీవితం నాకేం కొత్త కాదు. కాకపోతే కొంచెం బాధ అనిపించింది. అనవసరంగా చేయని తప్పుకు ఏమో మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా వాళ్ళు తుంగలో దొక్కి న్యాయంగా మేముంటే అన్యాయంగా మమ్మల్ని అక్రమంగా జైల్లో పెట్టి, జైల్లో కూడా వసతులు లేవు, మంచినీళ్ళు చక్కగా లేవు, భోజనం చక్కగా పెట్టలే, నిద్ర కూడా చక్కగా పోలే, అన్ని దోమలు, ఫాగింగ్ చేపియలే, కనీసం దోమల బిల్లలు ఇవ్వలే అలా చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు అవన్నీ ఇక బయట చెప్తే బాగుండదు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, జైలు అధికారులకు, వాళ్ళకి పై అధికారుల ప్రెషరు, గవర్నమెంట్ ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే ఈ కేసులో స్పెషల్గా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను జీవో తీసి అరేంజ్ చేసిరంటేనే గవర్నమెంట్ ఎంత శ్రద్ధ పెట్టిందో ఈ కేసు మీద మనం తెలుసుకోవచ్చు. నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నా రూమ్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ని డీజీపీ జైల్స్, డిఐజీ జైల్స్ వాళ్ళు మానిటర్ చేస్తున్నారని నాకు జైలు అధికారులు చెప్తే నేను షాక్ అయినా. నేనేమన్నా దావుద్ ఇబ్రహీంనా ఏంది, నన్ను మానిటర్ చేసుడేంది అని చెప్పి షాక్ అయినా. సో అట్లా చాలా ఇబ్బందులు పెట్టిర్రు, ఇటువంటి సహజం. కాకపోతే ఒక్కటి మాత్రం నేను కోరుతూ ఉన్నా, ఈ రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఇవి ఎవరికి మంచి కావు. తెలంగాణలో ఇటువంటి పాలిటిక్స్ లేవు, తెలంగాణలో ఇటువంటి చిల్లర రాజకీయాలు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు లేవు. ఏ పార్టీ వాళ్ళమైనా కలిసిమెలిసి ఒక సుహృద్భావ పూరిత వాతావరణంలో పనిచేసుకునేటటువంటి ఒక మంచి వాతావరణం ఉండే, దాన్ని అనవసరంగా కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా మంత్రి వివేక్ చెడగొడతా ఉన్నాడు. ఇది మంచిది కాదు. రాబోయే రోజుల్లో అనుకోని పరిణామాలు ఏమన్నా ఇట్లనే పోతూ అనుకోని పరిణామాలు జరిగితే డెఫినెట్గా అది ప్రభుత్వ పెద్దలదే తప్పు అవుతుంది తప్ప ప్రజలది కాదు. ప్రజలు కూడా పోరాటాలకు సిద్ధమవుతారు. మీరు పిల్లిని కూడా రూమ్లేసి బంధించి కొడితే అది తిరగబడుతుంది. సో ఎన్ని రోజులని మీరు ప్రజలు ఇచ్చిన తీర్పుని అపహాస్యం చేస్తూ ప్రశ్నించిన వాళ్ళందరినీ జైళ్ళల్లో పెట్టుకుంటూ ఇబ్బందులు పెట్టుకుంటూ పోతారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, కరెక్ట్ పంతా కాదు. మీకు దమ్ముంటే మీరు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అవి చెప్పి ఓట్లు అడిగి ప్రజల మెప్పు పొందే ప్రయత్నం చేయాలి తప్ప మమ్మల్ని జైళ్ళల్లో పెట్టి మా కొడుకుల బర్త్డేలకు బయట లేకుండా, హోలీకి బయట రాకుండా, కుటుంబ సభ్యులతో ఉండకుండా ఈ రకమైనటువంటి పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తే అది అంతిమంగా మీకే నష్టం చేస్తుంది తప్ప మాకేం కాదు. ఇది ఓవరాల్గా 16 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్తున్నది. గెలిచిన తర్వాత కూడా జైళ్లలో బంధించారు, దాడులు చేసింది వాళ్ళే, దాడులు చేసి మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ అక్రమ కేసులను ఎదుర్కొంటాం, న్యాయమే గెలిచింది, ప్రస్తుతం ప్రజలతో ఉంటాం, ప్రజల కోసం ఉంటాం, ప్రజల కోసం ఎన్ని పోరాటాలైనా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. క్యాతన్పల్లిలో ఇకనైనా న్యాయంగా నడుచుకోవాలంటూ కూడా మంత్రి వివేక్ సలహాలు సూచనలు చేసిన పరిస్థితి. ఈ అక్రమ అరెస్టులు, రాజకీయ కక్షలు ఇక మీదట మంచివి కావంటూ కూడా బాలకృష్ణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఆదిలాబాద్ నుండి.